ఇవాళ తొలేకాదశి కాబట్టి మనం కూడా పేలాలతో ఒక మంచి లడ్డు చేసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, మనం కూడా ఇక్కడ ట్రెడిషన్ ని మిస్ చేయట్లేదు, అసలు మిస్ చేయట్లేదు. సో అందుకనే పేలాల లడ్డు పేలాల లడ్డు చేసుకుంటున్నాం ఇప్పుడు. అరే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. పేలాల పిండితో ఏదో ఒక వెరైటీ చేయడం అనేది కామన్, బట్ లడ్డు యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఐ థింక్ హెల్త్ ఆస్పెక్ట్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. సరే అయితే స్టార్ట్ చేసేద్దాం. బాగుంది, తీసుకొస్తాం ఇంగ్రీడియంట్స్. ఓకే సార్, మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో లడ్డుకు కావాల్సిన బేసిక్ యమ్మీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి. సో బెల్లం వేస్తేనే సంహవ్ ఆ ట్రెడిషనల్ ఫీలింగ్ వస్తుంది కదా, ఎంత పంచదారతో చేసినా అసలు ఆ ఫీలింగ్ రాదు. బట్ స్టిల్ నెయ్యి మనకు అన్ని ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ గా మాత్రం ఇది ఉంది, బెర్రీస్. క్రాన్బెర్రీస్ చాలా డిఫరెంట్ గా, అంటే ఈ కాంబినేషన్ జనరల్ రెగ్యులర్ లడ్డూలో అది ఉండదు కాబట్టి మామూలుగా ట్రెడిషనల్ గా మనం ఏవైతే వాడాలో ఇవాళ అది తీసుకొస్తుంది. కొంచెం బెర్రీస్ కూడా యాడ్ చేస్తాం, కలర్ఫుల్ గా కూడా ఉంటుంది వేయడం వల్ల. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం మరి పేలాలు? ఫస్ట్ మనము లోపు మన ముందు నట్స్ ఫస్ట్ వేయించేసుకున్నాము ఘీలో, నెయ్యిలో అన్నమాట. సో పాప్కార్న్ ఎదుర్కొంటూ ఉండగా థియేటర్ లో కూడా కౌంటర్ దగ్గర పాప్కార్న్ కొని సీట్ లో వెళ్ళి కూర్చునే లోపు పావంతా అయిపోతుంది. అది ఎవరైనా ఆపుకోగలుగుతారా? కాదు అసలు. సో అది హ్యూమన్ నేచర్. ఓకే, సో నెయ్యి వేసేసుకుందాం ఫస్ట్. ఓకే, తర్వాత కాజు బాదాం ఇవన్నీ కూడా లైట్ గా సాటే చేసేసుకుని ఓకే పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాజు వేసేస్తున్నాను ఫస్ట్. తర్వాత కిస్మిస్. ఏ స్వీట్ కైనా ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. తర్వాత తురిమేసుకున్నాం మనం బాదాము మధ్యలో, సో దట్ మనకి మధ్యలో అది మిక్స్ అయిపోయేటట్టు అనమాట. మంచి నట్స్ వేసేసుకున్నాము, హెల్దీ ఫ్యాట్స్ వచ్చేసాయి, క్యాలరీస్ మంచి ప్రోటీన్స్ కూడా వచ్చేసాయి, అబోవ్ ఆల్ మంచి టేస్ట్ కూడా వచ్చేసాయి. ఓకే ఓకే, డన్, సరిపోతుంది. ఇంకా కిస్మిస్ కూడా ఉబ్బేసాయి బాగా. తీసి పెట్టైనా అందులో నుంచి అయినా పర్లేదా? తీసి పెట్టేద్దాం, లేదంటే మాడిపోతాయి కదా. ప్లేట్ లో తీసి పెట్టేసుకుందాము. ఎప్పుడైనా సరే పాన్ లో అయిపోయింది కదా అని అలా ఉంచేస్తే, మనం ఇలా ప్లేట్ లో తీసి పెట్టుకోకపోతే విత్ ఇన్ 2 minutes మళ్ళీ అది ఎక్స్ట్రా మాడిపోతాయి. ఓకే, అయితే ఇది రెడీ. ఇప్పుడు సో గ్రైండర్ తో చేసుకుని మనం పేలాలు కొంచెం గ్రైండ్ చేసేసుకుందాం. సరే అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి కదా, జార్ తీసుకుంటాను. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేయాలా? ఫస్ట్ ఇవి కోర్స్ గా గ్రైండ్ చేసేసి ఒక్కసారి తిప్పేసాక తర్వాత ఒకసారి బెల్లం వేసేస్తాను. ఓకే, సరిపోతుంది. కొంచెం బెల్లం కూడా ఇలా కోర్స్లీ గ్రైండ్ చేసాక, అంటే ఇప్పుడు ఎలాగో మళ్ళీ బెల్లంతో గ్రైండ్ చేస్తాం కదా. మామూలుగా మనం ఏమైనా నువ్వులు గానీ పప్పులు గానీ లడ్డూలు చేసుకున్నప్పుడు డ్రై రోస్ట్ చేస్తాం చూడు, ఇది అలాంటి అరోమా వస్తుంది కదా డ్రై రోస్ట్ చేసిన పప్పులు. ఓకే, ఇప్పుడు బెల్లం సరిపడంత వేసేసినట్టేనా? ఓకే, అయితే ఇది కూడా గ్రైండ్. ఓకే, సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కదా ఇప్పుడు. ఎనీవే మనం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మామూలుగా ఇలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అవును, పేలాల పిండి అనుకుని తింటూ ఉంటాం కదా, జనరల్ గా మనం చూస్తూ ఉంటాం కదా, ఇదే డైరెక్ట్ గా స్పూన్ వేసుకుని అలా హ్యాపీగా తింటూ ఉంటాము. అండ్ ఐ థింక్ ఈ పేలాలు వేయించిన ఫ్లేవర్ కి ఆ బెల్లం కి ఆ టేస్ట్ మంచిగా కుదురుతుంది, చాలా బాగా కుదురుతుంది. సో అదే మెయిన్ హైలైట్ దీనికి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం మన నచ్చినట్టుగా లడ్డూస్ లాగా చేసుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ అవి కలుపుకున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు అందులో ట్రాన్స్ఫర్ చేస్తావా? ఓకే, సో డ్రై ఫ్రూట్స్ రెడీ అండి, మిక్చర్ రెడీ. సో ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవడమే. సో ఇప్పుడు అందులో ఇవి వేసేద్దామా మరి, వేయించుకున్నవి ఫ్రూట్స్ అన్ని వేసేసుకుందాం. ఓకే, సో కొంచెం ఎనీవే బాగా కలిసిపోతే నెయ్యి కూడా ఉంది కాబట్టి. అండ్ లడ్డు చేసుకోవడానికి కూడా మనకి కొంచెం కన్సిస్టెన్సీ వైస్ కూడా బాగుంటుంది, చాలా బాగుంది. తొలేకాదశి సందర్భంగా యమ్మీ యమ్మీ లడ్డూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా చాలా బాగుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పేలాలు అలాగే బెల్లం రెండింటి కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసాము. యాక్చువల్లీ లడ్డూలో మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్, అండ్ ఆల్సో మనకు కొంచెం నెయ్యి కన్సిస్టెన్సీ వైజ్ మనకు కొంచెం నెయ్యి కూడా వేసుకుని ఇలా కొంచెం థిక్ గా చేసుకుంటే లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో లడ్డూస్ చేసేసుకుందాం ఇప్పుడు. వావ్, అండ్ బెర్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి బెర్రీస్ పెట్టేద్దాం. ఓకే అండి, సో కాంట్ వెయిట్ టు టేస్ట్. చూడడానికి అంత యమ్మీగా ఉందన్నమాట. సో మేము టేస్ట్ చూసే ముందు ఈ లడ్డూలు తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. పేలాల లడ్డూకి కావాల్సిన పదార్థాలు: పాప్కార్న్ 1 కప్పు, క్రాన్బెర్రీస్ 1 టేబుల్ స్పూన్, బెల్లం 1/2 కప్పు, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. పేలాల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్, బాదాం తురుము వేసి ఒకసారి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో పాప్కార్న్ వేసి ఒకసారి మిక్సీ పట్టి, తర్వాత తగినంత బెల్లం కూడా వేసి మరోసారి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకుని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసి బాగా కలుపుకుని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకుని క్రాన్బెర్రీస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పేలాల లడ్డూలు రెడీ.